21st సెంచరీలో అతి పెద్ద మోసం గురించి మాట్లాడుకుందాం. మోసం అంటే ఏదో పెద్ద స్కామ్ అనుకోకండి. మనం ఒక పనిని చేసుకోగలం. బట్ దాని మీద దృష్టి పెట్టము మరియు సమయం కేటాయించం. దీనినే కంపెనీల వాళ్ళు అవకాశంగా తీసుకొని మనల్ని దోచుకుంటున్నారు. నేను మోసపోను, నన్నెవరు మోసం చేయలేరు అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ఈ మోసం చాలా చట్ట ప్రకారంగా జరుగుతుంది. మనందరం ఈ మోసంలో భాగం అయిపోయాం. మరి ఎలా మనం మన మొబైల్స్‌ని కాపాడుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. చెప్పండమ్మా, ఎలా ఉన్నారు? ముందుగా శ్యామ్ అంకుల్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మొబైల్ కొనడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. ప్రతి నెల డబ్బులు ఆదా చేసుకొని కొంటూ ఉంటాం. కొన్నాక ఆ మొబైల్ మన కోసమే పనిచేసేలా ఎలా చేసుకోవాలి అనే ఒకే ఒక్క సంకల్పంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 21st సెంచరీలో అతిపెద్ద మోసం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా! అదేనండి స్టోరేజ్. మొబైల్‌లో స్టోరేజ్. నేను 2 రకాల జనాల గురించి చెప్తాను, ఒకసారి ఆలోచించండి. మొదటి రకం, ఫోటోస్ అండ్ వీడియోస్ అస్సలు తీయరు. మొబైల్ కొంటారు, ఓన్లీ ఫోన్ కాలింగ్‌కి మాత్రమే వాడతారు. మహా అయితే యూట్యూబ్, ఫేస్‌బుక్ అండ్ వాట్సాప్ ఈ 3 యాప్స్ మాత్రం రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారు. వాళ్ళు మొదటి రకం. రెండో రకం ఏంటంటే మొత్తం ఫోటోస్ అండ్ వీడియోసే తీస్తూ ఉంటారు. ఫోన్ నిండా అవే ఉంటాయి. ఈ 2 రకాల జనాలకి వచ్చే మొదటి సమస్య ఏంటంటే స్టోరేజ్. మొబైల్ స్టోరేజ్ అయిపోయింది. మొబైల్ స్టోరేజ్ లేదండి. ఎలా? మరి ఎలా? కొంతమంది ఈ మధ్యన గూగుల్ క్లౌడ్ గురించి అడుగుతున్నారు. అది చాలా ఉపయోగకరమే. కానీ చాలా దాంట్లో లోపాలున్నాయి. మనం తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు కామెంట్స్‌లో గూగుల్ అని కామెంట్ చేయండి. నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. స్టోరేజ్ లేదండి, స్టోరేజ్ అయిపోయింది ఎలా అనేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎస్పెషల్లీ శాంసంగ్ మొబైల్ యూజర్స్‌కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. అందుకే నేను 4 మంచి మార్గాలు మీ మొబైల్ స్టోరేజ్‌ని ఆదా చేసుకునే 4 మంచి టిప్స్ చెప్తాను. అంటే 4 ఆప్షన్స్ మీరు ఎనేబుల్ గాని, డిజేబుల్ గాని చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రతిరోజు మనం స్నానం చేసినట్టుగా చేయక్కర్లేదు. వీక్‌కి ఒకసారి స్టోరేజ్ క్లీనింగ్ డే అని పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు దీని మీద కేటాయించండి. వీలైతే రిమైండర్ గాని, అలారం గాని పెట్టుకోండి. ఒక్క 15 రోజులు మీరిది తూచా తప్పకుండా చేయండి. అది అలవాటయిపోతుంది. మీకు చాలా స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళి గబుక్కున ఒక ఫోటో తీద్దామన్నా నో స్టోరేజ్, లెస్ స్టోరేజ్ ఇలాంటి భయాలుండవు. ధైర్యంగా మీరు చేయొచ్చు. శాంసంగ్ మొబైల్స్‌లో మొబైల్ స్టోరేజ్ ఎలా సేవ్ చేసుకోవాలి అన్న దాని గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా! అందులో మొదటిది గ్యాలరీ. ఈ గ్యాలరీలోకి వెళ్తే మెనూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లీన్ ఔట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుందనమాట. ఒకటి డిలీట్ డూప్లికేట్ పిక్చర్స్. అంటే ఏం లేదండి, మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫోటోస్ తీస్తాం. చాలా ఫోటోస్ తీసేస్తాం. ఒక మనిషికి గానీ, ఒక వస్తువుకి గానీ చాలా ఫోటోస్ తీస్తాం. అందులో ఏదో ఒకటే మనం వస్తుంది అదే వాడతాం. సో, అదే ఒకసారి చూసుకొని డిలీట్ చేసుకోండి అని చెప్తోంది. సెకండ్‌దేంటంటే ఓల్డ్ డాక్యుమెంట్స్. మనం మొబైల్ కొంటాం 1, 2 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఏదో ఒక డాక్యుమెంట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. తర్వాత దానిని మనం మళ్ళీ చూడము, వాడము, చదవము. సో, అలాంటి పాత డాక్యుమెంట్స్‌ని ఒకసారి మళ్ళీ రివ్యూ అంటే మళ్ళీ ఒకసారి చదివి, చూసి అవసరం లేకపోతే డిలీట్ చేసుకొని మీ యొక్క మొబైల్ స్టోరేజ్‌ని సేవ్ చేసుకోండి అని చెప్తోంది. అది మొదటిది. రెండోది సెట్టింగ్స్‌లోకి వెళ్తే డివైస్ కేర్ అని ఉంటుంది. డివైస్ కేర్‌లో స్టోరేజ్‌లోకి వెళ్తే మనకి ఈ టాప్ సెక్షన్‌లో మనకి స్టోరేజ్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. మొత్తానికి టోటల్ ఎంత 256 జీబీ. అందులో 199 జీబీ యూజ్ చేసావు అని చెప్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కిందకొస్తే ఇక్కడ రీసైకిల్ బిన్ అని ఉంటుంది. రీసైకిల్ బిన్ అంటే మనం ఏదైనా గ్యాలరీలో ఒక ఇమేజ్‌ని గానీ, ఒక డాక్యుమెంట్‌ని గానీ డిలీట్ చేస్తే అది వెంటనే మొబైల్ నుంచి పోకుండగా రీసైకిల్ బిన్ అంటే ఒక చెత్త బుట్టలో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట.
సో, అక్కడ మీరు చూస్తే గ్యాలరీలో నాకు ఏకంగా 1800 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేశాను. మొత్తం అన్నీ డిలీట్ చేసేస్తున్నాను. మొత్తం ఈ 1000 ప్లస్ ఇమేజెస్ అన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. దీనివల్ల మనకి ఈ రీసైకిల్ బిన్ ఎంప్టీ అవ్వడం వల్ల చాలా స్పేస్ అయితే మనకి సేవ్ అవుతుంది. చూద్దాం వచ్చింది. అయిపోయింది. సో, ఇప్పుడు మనకి చూసారా ఇక్కడ నాకు 199 ఉంది. ఇప్పుడు 198.5కి వచ్చింది. సో, అలా రీసైకిల్ బిన్‌ని ఎప్పటికప్పుడు మనం ఎంప్టీ చేసుకుంటూ ఉండాలి. మూడో ఆప్షన్ ఏంటంటే సేమ్ మళ్ళీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి డివైస్ కేర్‌లో స్టోరేజ్ అని ఉంటుంది. ఈ స్టోరేజ్‌లో మనకి అన్‌యూజ్డ్ యాప్స్ అని ఉంటాయి. ఈ అన్‌యూజ్డ్ యాప్స్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఆ రోజు దాని యొక్క ఉపయోగం ఉండి ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ దాన్ని మనం యూజ్ చేయమనమాట. సో, అలా మనకి చాలా యాప్స్ ఉండిపోతాయన్నమాట. సో, ఆ యాప్స్ అన్నీ మనం ఒకసారి రివ్యూ చేసుకొని వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకి చాలా డేటా అయితే మనకి మిగులుతుందనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే 30 డేస్‌లో ఒకరోజు, 2 రోజులు కాదు. 30 రోజుల్లో నువ్వు ఆ యాప్‌ని ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు అని చెప్తుందనమాట. ఈ స్మార్ట్ థింగ్స్ గానీ, స్మార్ట్ హెల్త్ గానీ ఇది నేను సెలెక్ట్ చేసుకొని అన్‌ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆహ్, ఆ మొత్తం మెమరీ అంతా మనకి సేవ్ అయినట్టే. నెక్స్ట్ నాలుగోదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా యాప్స్ ఉంటాయి. ప్రతి యాప్‌కి మనకి క్యాచీ అని ఉంటుంది. అంటే మనం బ్రౌజింగ్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్నెట్ బ్రౌజర్ ఉందనుకోండి. హ్మ్. దీని యొక్క ఇన్ఫోలోకి వెళ్తే మనకి స్టోరేజ్ అని ఉంటుంది. స్టోరేజ్‌లోకి వెళ్తే క్యాచీ. క్యాచీ ఏంటంటే మనం దాన్ని బ్రౌజ్ చేసామనుకోండి ఏదో ఒక వెబ్ పేజ్‌ని కొంత క్యాచీ అయితే అది స్టోర్ చేసుకుంటూ ఉంటుందనమాట ఎవ్రీ టైమ్. మీరు ఎవ్రీ వీక్ ఒకసారి ఈ క్యాచీ కూడా క్లియర్ చేసుకుంటే చాలా స్టోరేజ్ అయితే మనకి సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా క్యాచీ నాకు 343 ఎంబీ ఉంది. ఈ క్లియర్ క్యాచీ డేటాను ఎప్పుడు క్లియర్ చేయకండి. డేటా క్లియర్ చేస్తే ఏమవుతుందంటే మీ లాగిన్స్ గానీ, మీరేమన్నా బుక్ మార్క్స్ గానీ ఏమన్నా చేసుకున్నారనుకోండి అవన్నీ పోతాయి. సో, ఓన్లీ మనం క్యాచీని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా 0 అయిపోయింది. సో, మనకి ఇలాగా మనం ఈ 4 టిప్స్ ఇప్పుడు నేను సామ్‌సంగ్ మొబైల్‌కే చెప్పాను. అలాగా మీరు ఏ బ్రాండ్ మొబైల్‌లో అయినా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ప్రతి మొబైల్‌లో ఉండేవే. ఇప్పుడు ఏదన్నా బ్రౌజర్ ఉంది క్రోమ్. దాని యొక్క యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి అక్కడ స్టోరేజ్ చూడండి. స్టోరేజ్‌లో క్యాచీని క్లియర్ చేసుకోండి. అలాగే అన్‌యూజ్డ్ యాప్స్ ఉంటాయి. మీరు రివ్యూ చేసుకోండి. ఎవ్రీ వీక్ ఒకరోజు స్టోరేజ్ క్లీనింగ్ డే అని పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఎక్కువసేపు అక్కర్లేదు. ఆ 15 మినిట్స్‌లో ఏ యాప్స్ మనం వాడట్లేదు. అవి రిమూవ్ చేసుకున్నారనుకోండి, మనం ఏదైనా కొత్త ప్లేస్‌కి వెళ్ళినా, ఏదైనా ఎమర్జెన్సీ అయినా మన మొబైల్‌లో స్టోరేజ్ ఉండాలి. స్టోరేజ్ చాలా ముఖ్యము. మీరు గూగుల్ క్లౌడ్ తీసుకోండి, లేకపోతే హార్డ్ డిస్క్ తీసుకోండి. మీకు ఎమర్జెన్సీ సమయంలో అవేవి మిమ్మల్ని కాపాడవు. మీ మొబైల్‌లో స్టోరేజ్ ఉంచుకోవాలి. మినిమమ్ ఒక 30 జీబీ ఫ్రీ అయినా ఉండాలి. సో, మీరు ఆ ప్రకారంగా ఎవ్రీ వీక్ ప్లాన్ చేసుకొని మీ మొబైల్‌లో స్టోరేజ్‌ని ఫ్రీ చేసుకుంటూ ఉంటే మనం ఈ మోసాన్ని జయించొచ్చు. మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ వాళ్ళు గానీ ఎవరైనా స్టోరేజ్ అయిపోతుంది అని ఎవరన్నా మీ దగ్గరికొచ్చి చెప్తే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మన యొక్క సంకల్పం నెరవేరుతుంది. థాంక్ యూ.